నుంచి ఎవరు ఉన్నారో వాళ్ళని అనుసరించి వాళ్ళకి ప్రయారిటీ ఇద్దామా. నేనైతే ఆ ఉద్దేశం నాకేదో కావాలని కూడా నేనైతే అడగట్లేదు. నేను చేరే రోజు కూడా నాకు ఇది కావాలా ఇది చేయాలని నేను ఒక్క మాట కూడా నేను సేనను కానీ దినేష్ని కానీ నేను అసలు అడగను కూడా లేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మండలంలో ఉన్న ప్రతి టీడీపీ కార్యకర్త నాయకుల్ని కలుపుకొని వాళ్ళు చెప్పిన సూచనల మేరకు వాళ్ళు అనుసరించిన విధానం ప్రకారం ముందుకు పోతానే తప్ప నేను ఏదో ఆధిపత్యం అయితే ఇప్పటికే చాలా మంది ఏదో ఆధిపత్యం చేయడానికి వస్తున్నాడు ఏదో అనుకుంటున్నాను. నాకు ఆ కోరిక లేదు, ఆశ లేదు. కాకపోతే నా దేవం బుచ్చిరెడ్డిపాలెం మండలం టీడీపీకి మెజార్టీ రావాలన్నది కూడా. బుచ్చిరెడ్డిపాలెం మండలం వరకు టీడీపీకి మెజార్టీ లేదు. ఫస్ట్ టైం 10,000 నుంచి 12,000 మెజార్టీ బుచ్చిరెడ్డిపాలెం మండలం రావాలి అంటే ఈ 45 రోజులు మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా నన్ను పార్టీలోకి ఆహ్వానించినందుకు పెద్దలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా దినేష్ రెడ్డి గారికి, మండల సీనియర్ నాయకులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. మనందరికీ కూడా ఇంకొకటి, ఎంపీగా బీపీఆర్ ప్రభాకర్ అన్న రావడం కూడా శుభ పరిణామం. ఎందుకంటే ఈ కాన్స్టిట్యున్సీలో చాలా అవినాభావ సంబంధాలు, చాలా వర్కులు పనులు చేసినటువంటి వ్యక్తి, సౌమ్యుడు, అందరికీ కూడా ఉపయోగపడేటువంటి వ్యక్తి, ఎవరిని కూడా వివాదాస్పదం లేకుండా అందరినీ కలుపుకోబోయేటటువంటి వ్యక్తి ప్రభాకర్ అన్న కూడా ఎంపీగా రావడం మన అదృష్టంగా భావించాలా. ఫస్ట్ నుంచి కూడా ఈ 2.5 సంవత్సరంలో అలుపెరని పోరాటం చేస్తున్నటువంటి దినేష్ రెడ్డి గారికి గెలుపుతో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో అత్యధిక మెజార్టీతో గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గుర్తించి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటూ, ఈ రోజు నుంచి నన్ను కూడా మీ కుటుంబంలో సభ్యునిగా చేసుకోవాలని చెప్పి మీ అందరికీ చేసుకుంటూ జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు.